స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడుల సాధనకు శక్తి మేర కృషి చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో దావోస్ లో జరుగుతున్న దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సహా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. మొన్న తొలి రోజు నుంచి ఈ రోజు మూడో రోజు వరకు కూడా ముఖ్యంగా కూడా ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో పెట్టుబడిదారులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి భవిష్యత్తులో సదుపాయాలు కల్పిస్తాం, 21 రోజుల్లో సింగిల్ విండో విధానంలో ఎలాంటి అనుమతులు ఇస్తాం, భూమి కేటాయింపులు ఎలా చేస్తాం, అనేక విషయాల మీద అయితే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి కూడా కాల్ఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మూడవ రోజు ఈ రోజు చూసుకుంటే కనుక పూర్తిగా పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విలియమ్సన్ తోని, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కేర్ తో, అదేవిధంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో కూడా, అలాగే ముంతాల్కత్ సీఈఓ అబ్దుల్ బిన్ ఖలీఫా ఆల్ ఖలీఫాతోను, అలాగే దావోస్ లో చాలా మందితో ఆయన ఈ రోజు పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్, ఇలా చూసుకుంటే చాలా మందితో ఈ రోజే కలిసిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరితోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే సహజ వనరులు, ఇక్కడ ఉండే ఉత్పత్తికి కావాల్సిన వనరులు ఏ విధంగా ఉన్నాయి, సముద్రయాన తీర ప్రాంతం 940 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది, నౌకా ప్రయాణానికి ఎలా ఉంటది అనేక అంశాలన్నీ తెలియజేస్తూ, తక్కువ పెట్టుబడితో స్లాబర్ కూడా ఎలా దొరుకుతారు, ఇక్కడ అన్ని అంశాలని కూడా తెలియజేస్తూ పూర్తిగా కూడా వాళ్ళని ఏపీకి రప్పిస్తా ఉన్నారు. అయితే తొలి రోజు స్విట్జర్లాండ్ లో ఆయన యూరప్ కంట్రీలో అంటే భారతీయులంతా కూడా 12 దేశాల్లో అక్కడ స్థిరపడి ఉన్నారు. ఆ 12 దేశాల వాళ్ళు కూడా ఈయన ఆహ్వానం మేరకు కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఒకంత భావోద్వేగమైన ఉపన్యాసమే ఇచ్చారు. 1991లో అయితే ఆర్థిక సంస్కరణలు జరిగినాయి. 1993లో అయితే పూర్తిగా కూడా ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్ గ్లోబలైజేషన్ అయింది. 1995లో నేను ముఖ్యమంత్రిగా అయ్యాను అని చెప్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 గా ఉండాలి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ హబ్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలా తీసుకురావాలి, ఇలా అనేక అంశాల మీద అయితే ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. అలాగే కర్మభూమి జన్మభూమికి ఉన్న తేడా కూడా చెప్పారు. కర్మభూమిలో పనిచేస్తూ అక్కడ మీరు ఆ భూమికి ఎంతో కొంత చేస్తూనే జన్మభూమికి కూడా చేయండి అని చెప్పి ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన 52 రోజులు జైల్లో ఉంటే ఆ జైల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండే భారతీయులంతా కూడా స్వస్పష్టంగా తెలుగువారు ఆయనకి ఎంత సపోర్ట్ గా నిలిచారు, అన్నిటిని కూడా ఆయన నెమరు వేసుకుని గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా పూర్తిగా కూడా అవగాహన మేరకు, ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడానికి అన్ని చర్యలు చేస్తా ఉన్నారు. గతంలో చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు 5 డిగ్రీల సెల్సియస్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయానని చెప్పి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి చెప్తే, ఇప్పుడు 7 పదుల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా అంటే 5 డిగ్రీల సెల్సియస్ దావోస్ లో ఉన్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆయన బిజీగా గడపడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు దిగ్విజయంగా సక్సెస్ చేసుకుని వస్తారు. అదేవిధంగా ఈ మూడో రోజు మరొక మంచి విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముగ్గురు కూడా ఒకే విధంగా కలుసుకోవడం, ముచ్చటించుకోవడం, 3 రాష్ట్రాల అభివృద్ధి కోసం దోహదపడడం, అనేక అంశాల మీద కూడా వాళ్ళు కూడా ముచ్చటించుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉండే దేశాల్లో ఉండే బహ్రెయిన్ లో ఉండే ప్రధాని కార్యాలయం ఏదైతే ఆ కార్యాలయం